వృషభ రాశి వారికి విశేషంగా మంగళవారం అమావాస్య ధనిష్ట నక్షత్ర సందర్భంగా రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి మరియు మధ్యలో పంచమగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు వృషభ రాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉంది. ఇంకనూ యోగకాలంగా ఉండగలగాలి అన్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడము మిథున రాశి వారికి ఇది చాలా సువర్ణపు కాలంగా భావించగలగాలి. ఏ పని చేయాలనుకున్నా కాలం కలిసి రావడం, ఆపై పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండడం, మీరు చేసిన గతంలో చేసినటువంటి యజ్ఞములు, యాగాలు, దానాలు, దానివల్ల మంచి ఫలితాలు, మంచి అభివృద్ధి, గృహము, స్థిరాస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకమైనటువంటి రోజులుగా భావించాలి. అంటే అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలను మీరు పెద్దగా ఆలోచించి నిద్రలేని రాత్రులు గడపకుండా మౌనంగా ఉంటూ ప్రతి వాటిని పరీక్షించుకుంటూ ఆధ్యాత్మిక చింతనగా మీరు గడపగలిగినట్లయితే సువర్ణపు యుగము వృషభ రాశి వారిదే అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు ఉండడం సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, గృహస్థాశ్ర జీవితంలో ఉండబడిన వారందరూ కూడా ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం. ఆప్యాయత అనురాగాలు ఇచ్చి పుచ్చుకోగలగాలి. దీనివలన పెద్ద పెద్ద సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, అష్టమిది ఎందుకు పంచమగ్రహ సంచార స్థితి కూడా ఉంటుంది కనుక ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, విశేషమైనటువంటి కలత్రకారకుడు శుక్రుడు, అక్కడ వాస్తు నరదృష్టి కారకుడు రాహు సంచారము చేయడం వలన ఉద్యోగాలలో పెను సంచలమైన మార్పులు, క్రయ విక్రయాలలో ఇబ్బందులు, ట్రాన్స్ఫర్సు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది. ఏకాదశి స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సమృద్ధికరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య తిథి యందున పిండి దీపాన్ని, కొబ్బరి నూనెను వెలిగించి కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే వీరికి అదృష్టం, బంగారం, రాజయోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.